విడుదలైంది. విజయ సంస్థ ఖాతాలో మరో భారీ విజయం. వరకట్న సమస్య అనేది నేపథ్యం అయినప్పటికీ ఎక్కడ దానికి సంబంధించిన డిస్కషన్లు కనబడవు. ఈ సినిమాలో ఏ పాత్రతో కూడా కట్నం తీసుకోకూడదని గాని తీసుకోమని గాని అనిపించలేదు. అయితే కట్నం కోసమే జీవితాలను నాశనం చేయడం లేదా చేసుకోవడం లాంటివి చేయకూడదని పాత్రల్లో కథాగమనంలో చూపించారు. వరకట్న మోజులో కొట్టుకుపోతున్న వాళ్ళకి ఈ సినిమా ఓ పెద్ద గుణపాఠం. అమ్మని 2 రోజుల పాటు కాస్త కనిపెట్టుండు. పాప ఇంకా చిన్నది, ఎన్నడూ డక్క ముక్తి చిన్నది కాదు. నేను పోయి వెంకటపతితో వ్యవహారం సరి చేసి అబ్బాయిని తీసుకొస్తాను. రాకేం చేస్తారే, వాళ్ళకి కావాల్సింది కట్నం. మన ఇల్లు తాగట్టు పెట్టి చేస్తాను. ఏది విరిగినా అతుకొచ్చు కానీ మనస్సు విరిగితే మళ్ళీ అతుకుతుందా నాన్న? అబద్ధాలతో పెళ్లిళ్ళు అవుతాయా? పిచ్చిదానా, 100 అబద్ధాలు ఆడంది ఓ పెళ్లి కాదని సాగుతే ఉంది. నీ పెళ్లి ఎలా అయిందనుకున్నావు? క్షమించండి, మేము తెలిసే తప్పు చేయలేదు. మా మామగారు మీతో ఏం మాట్లాడారో మాకు తెలియదు. ఆయన మాటలు పట్టించుకోకండి. మాకున్న ఆస్తి ఇదే. ఇది తీసుకుని మా అమ్మాయిని ఎన్నుకోండి. మీరే మాకు దిక్కు. మీరు దయ చూపకపోతే మేము నాశనం అయిపోతాం. తెచ్చాడు మా నగలు, ఏనుకోవాలంట అమ్మాయిని. ఏమిటి మీరు చుట్టాయితాం? మీకు మాకు పెళ్లిలో తెగతప్పులు జరిగాయి. పాపా, ఇదిగో మాకు మీ నగలు వద్దు, మీ అమ్మాయి వద్దు, అసలు మీ మొహాలు కూడా మాకు చూపించద్దు. అంతే. మా కుటుంబాన్ని రక్షించు. మొన్నటి నుంచి మా ఇంట్లో ఎవరు పచ్చి వచ్చేళ్ళు కూడా తాగడం లేదు. నీ కాళ్ళు పట్టుకుంటాను. మా మర్యాద కాపాడు. నువ్వు దయ చెప్పకపోతే ఇక మా చెల్లెలు బ్రతకదు. నేను మళ్ళీ ఇంటికి పోయి నా మొహం చూపించలేను. దాని ప్రాణం ఎట్లాగైనా కాపాడు. బావా బావా, నువ్వు పద, నేను వచ్చి కలుసుకుంటాను. పాపా, నా దగ్గర నీ నాటకాలు ఏమి సాగం. మా నాన్న వస్తున్నాడు. మా నాన్నకి నాకు తగులు పెడదాం అనుకున్నావు కాబోలు. ఈ పప్పులు మన దగ్గరే ఉడకో. నేనంత తెలుగు తక్కువ అడిగాను. నడు నడు, నేను మెడ్రాస్ పోతున్నా. పో మర్యాదగా. శివాద్రి చూసేవుట్రా, మరవాడిని పురుడు చేద్దాం అనుకున్నాడు. జగమంతా నిత్య నూతన నాటక రంగం. ఈ జనమంతా అందలి. పెళ్లి చేసి చూడులో హీరో ఎంట్రీ మూవీ మొదలైన గంటకు వస్తుంది. ఆ రోజుల్లో కథ ఇంపార్టెంట్ కాబట్టి అలా చేశారు. పాతాళ భైరవిలో వీరరసం ఒలికించిన ఎన్టీఆర్ ఇందులో భలే రొమాంటిక్ గా కనిపిస్తారు. ధూపాటి విన్నయ్యగా ఎస్వీఆర్ సంగతి ఇక వేరే చెప్పనక్కర్లేదు. నర్సుగా జి వరలక్ష్మి అందంగా కనిపిస్తారు. సావిత్రికి ఈ సినిమా ఓ ప్రమోషన్ కిందే లెక్క. పాతాళ భైరవిలో ఓ డాన్సర్ గా చేసిన ఆమెకు ఇందులో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అంటే ప్రమోషనే కదా. సావిత్రి జోగారావుపై ఇందులో ఓ డ్రీమ్ సాంగ్ కూడా ఉంది.
ఏమిటిది? వచ్చానుగా నేను, ఇంకా భయం ఎందుకు? మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళరుగా. ఇంకానా? ఇక నేను ఎక్కడున్నా నువ్వు నా వెంట ఉండాల్సింది, సరేనా? పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లది సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా, పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా, ఇంట బయట దంత కవుల వలె అంటుకు తిరగాలోయ్ తరంపం ఇంట బయట. ఇక ఈ సినిమాలో 17 పాటలున్నాయి. బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య, అమ్మ నొప్పులే పాటలను ఊటుకూరి సత్యనారాయణ రాస్తే, మిగతావన్నీ పింగళి కలం నుంచి జాలువారినవే. టైటిల్ సాంగ్ పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడపాలోయ్ అనే పాట ఆ రోజుల్లో పెద్ద హిట్. ఈ సినిమా 11 కేంద్రాల్లో 100 రోజులాడింది. విజయవాడ దుర్గా కళామందిరంలో 182 రోజులు నడిచింది. అక్కడే జూన్ 8న 100 రోజుల వేడుక చేశారు. ఎవరో ఎవరో ఈ నవనాటక సూత్రధారులు, ఎవరో ఎవరో ఎవరా 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 మంచివారు మా మామగారిని వంచన చేసినదెవరో. మనవులుగా అమాయక తోపుల మనసును లాగినదెవరో, మనవులుగా అమాయక తోపుల మనసును లాగినదెవరో. నిన్ను విడదాలా నిదాననేనని నన్ను నిలవేసినదెవరో, ఎవరో వారే. ప్రియసఖిపై గల ప్రేమను చాటి భయమును విడచినదెవరో, ప్రియసఖిపై గల ప్రేమను చాటి భయమును విడచినదెవరో. న్యాయవాది అన్యాయవాది మాయలు నేర్చినదెవరో, ఎవరో వారే. హృదయములో విశాల భావం ఉదయము చేసినదెవరో, హృదయములో విశాల భావం ఉదయము చేసినదెవరో. చదువుల సారం సంసారమునకే బదిలము చేసినదెవరో, ఎవరో వారే. వారే వీరు వీరే వారు వారే వీరు.
వీడికి అన్నం వద్దు గిన్నె వద్దు, ముందు మెడబట్టి బయటికి గెంటు. నేను గారు భోజేసిపోతానండి. మనోవర్తి దావాకైతే ఊరికే పనిచేస్తావు, ఇలా ఎన్ని కొంపలు కూర్చోవు. నా కొడుకండి. నీ మొహం చూపించదు. రాధనురా నీ రాధనురా, రాధనురా నీ రాధనురా. ఇది 60 ఏళ్ల పెళ్లి చేసి చూడు సినిమాపై స్పెషల్ ఫోకస్. నమస్తే.